is Akila. Hi, this is Varun. And welcome to our channel Akila Varun. సో ఈరోజు నేను ఒక్కదాన్ని ఇండియాకి వెళ్తున్నాను. వరుణ్ డైరెక్ట్గా రేపు ఇక్కడి నుంచి యూఎస్కి వెళ్ళిపోతారు. నేను కూడా యాక్చువల్లీ రేపే వెళ్ళాలి, బట్ నాకు డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్కి ఈరోజే దొరికింది. సో ఈరోజు వెళ్తున్నాను. సో నా ఫ్లైట్ 5:30కి ఉంది అండ్ హోటల్ నుంచి మనం 1 o'clockకి చెక్అవుట్ చేస్తాము ఇక్కడ. అండ్ సో నా స్పీడ్ బోట్ 1 o'clockకి నన్ను పిక్ చేసుకుంటారంట. అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి ఐ నీడ్ టు గో ఆన్ మై ఓన్. చూద్దాం ఏమవుతుందో ఈరోజు. సో ఇప్పుడే నా చెక్అవుట్ అయిపోయింది. స్పీడ్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. స్పీడ్ బోట్ ఒక 10 minutesలో వస్తుంది అంట. వచ్చిన వెంటనే ఐ గెట్ ఇన్ టు ద స్పీడ్ బోట్ అండ్ దాని తర్వాత వెళ్తాము. సో స్పీడ్ బోట్ వచ్చింది. నేను వరుణ్ స్పీడ్ బోట్ దగ్గరికి వెళ్తున్నాము. బట్ చాలా 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 బాధ అవుతుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. వెళ్ళాలి. ఇప్పుడు ఇండియా వెళ్తేనే మళ్ళీ యూఎస్కి వెళ్ళొచ్చు. సో దాట్ ఈస్ ద ఓన్లీ హోప్ ఇప్పుడు. లేకపోతే ఏడ్చేస్తుంటే కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నాం కదా, లాస్ట్ టైం మేము వెళ్ళిన బోట్ ఇదే అండ్ ఇప్పుడు చూసే బోట్ స్పీడ్ బోట్. సో ఈరోజు నేను ఇందులో వెళ్తున్నాను. నాతో పాటు ఒక 7 members కూడా వస్తున్నారు. అండ్ సో వాళ్ళందరూ లగేజ్ కూడా లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసేటప్పుడు కూడా మొత్తం బోట్ వాటర్లో బ్యాలెన్స్ చూసుకొని లోడ్ చేస్తారు. అన్నీ ఒకటే సైడ్ లోడ్ చేయరు. ఈక్వల్ ప్రపోర్షన్స్లో వెయిట్ బ్యాలెన్స్ చేసుకునేలాగా లోడ్ చేస్తారు. సో దాట్ బోట్ వాటర్లో వెళ్ళేటప్పుడు ఫ్లిప్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. Varun, I love you. సో ఇలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. వరుణ్ని వదిలేసి వస్తుంటే చాలా చాలా బాధ అయింది. వరుణ్ వాజ్ ఆల్సో వెరీ సాడ్, అందుకే ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టాడు. బట్ వెళ్ళాలి కదా. సో యా, ఇలా స్టార్ట్ అయిపోయాము. ఎంత డిఫికల్ట్ ఉంటుంది కదా ద పర్సన్ యూ లవ్ వాళ్ళ నుంచి దూరంగా రావడం. ఇట్లా పక్కకి నుంచి వెళ్ళిపోతుంటే ఆ జర్నీ మాత్రం అదంతా బాగుంటే బాగుండేది, పక్కన ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి దూరం పెరుగుతుంది అన్నప్పుడల్లా బాధ కూడా అంతే ఫ్రీక్వెన్సీ ఆర్ అంతే ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ హ్యాడ్ టు గో త్రూ దాట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పెద్ద బ్రిడ్జ్. ఇది మాలే సిటీని మాలే ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది. జనరలీ మాలే సిటీ మాలే ఎయిర్పోర్ట్ ఒకటే దగ్గర ఉంటుంది అనుకుంటాం, ఒకటే ఐలాండ్ మీద. కానీ 2 separate ఐలాండ్స్ మీద ఉంటాయి పక్క పక్కనే. ఇక్కడ కనిపిస్తుంది మాలే ఎయిర్పోర్ట్. ఇది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంత ప్యూర్ వాటర్లో మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ వచ్చాము అండ్ టైడ్స్ చాలా చాలా ఎక్కువ ఉండే. అండ్ నేను లాస్ట్ సీట్లో కూర్చున్నాను ఫేసింగ్ ద వాటర్. చాలా భయపడ్డా, వరుణ్ని గట్టిగా పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. సో ఈసారి కొంచెం సేఫ్ సీట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చున్నాను. వరుణ్ వాజ్ ఆల్సో లైక్ చాలా సేఫ్గా వెళ్ళాలి అన్నట్టు కొంచెం టెన్షన్ పడ్డాడు. స్పీడ్ బోట్ కదా, అది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు అండ్ ఒక్కదాన్నే వెళ్తున్నాను కాబట్టి చాలా టెన్షన్ పడ్డారు.
ఎయిర్‌పోర్ట్ బయట ఇలా అన్ని స్టేషన్స్ ఉంటాయి. స్పీడ్ బోట్స్ కోసం, పికప్ అండ్ డ్రాప్ కోసం ఉంటాయి ఇట్లా. సో, మనము ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాక ఈ స్పీడ్ బోట్ స్టేషన్స్‌లో మన స్పీడ్ బోట్‌ని పార్క్ చేసేసి దే విల్ హెల్ప్ యూ గెట్ డౌన్ ద స్పీడ్ బోట్ అండ్ మన లగేజ్ ఇచ్చేసి మనని ఫుడ్ కోర్ట్స్ ఉండే ఏరియా దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ డ్రాప్ చేసేస్తారు అండ్ వీ షుడ్ గో ఆన్ అవర్ ఓన్ అక్కడి నుంచి. సో మాల్దీవ్స్ ఎయిర్‌పోర్ట్ ఉన్న ఐలాండ్‌కి రీచ్ అయిపోయాను అండ్ ఇప్పుడు లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. లగేజ్ పిక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాను. సో ఎయిర్‌పోర్ట్ లోపలికి వచ్చేసాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. చెక్ ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది 2:10కి స్టార్ట్ అవుతుందంట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది స్టార్ట్ అవ్వడానికి. స్టిల్ వెయిటింగ్ అండ్ ఆ హ్యూమిడిటీకి ఎండకి ఫుల్ ఫేస్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయి అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాను. లోపల చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఫ్లైట్ బోర్డ్ అయ్యే ఏరియాకి వెళ్తున్నాను. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్‌కి కానీ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న గిఫ్ట్స్ తీసుకోవాలి అన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ మెనీ సోవెనిర్స్ టూ. చాలా ప్రిటీ సోవెనిర్స్ ఉన్నాయి. చాలా ప్రిటీ సోవెనిర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒకటి చూద్దాం, ఏదైనా తీసుకుందాం. ఆల్రెడీ తీసుకున్నాం. ఇట్ ఈస్ రియలీ ప్రిటీ. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, అన్ని క్యూట్ స్టఫ్. ఉన్న రిసార్ట్‌లోనే నేను, వరుణ్ చాలా క్యూట్ సోవెనిర్స్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ తీసుకుంటే బాగుండేది అనిపించింది. అన్ని సోవెనిర్స్ తీసుకొని ఏం చేస్తాం అనుకున్నాము. నెక్స్ట్ డే వచ్చారు కదా, నా కోసం ఒక చిన్ని డాల్ఫిన్ సాఫ్ట్ టాయ్ తీసుకొని వచ్చారు. యాజ్ యూ నో, నేను ఆల్రెడీ చెప్పాను నాకు డాల్ఫిన్స్ అన్న ఎలిఫెంట్స్ అన్న చాలా ఇష్టం అని. డాల్ఫిన్ క్రూజ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడ లింక్ యాడ్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్అవుట్. సచ్ అ క్యూట్ బుక్ మార్క్ కదా, ఇదొకటి తీసుకుంటున్నాను. సో స్పీడ్ బోట్లో ఎయిర్పోర్ట్ రావడానికి
1.5 అవర్ పట్టింది. అక్కడి నుంచి దే గేవ్ ఆర్ లగేజ్. నేను లగేజ్ పిక్ చేసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. లోపలికి రావడానికి బయటనే క్యూఆర్ కోడ్ అడుగుతున్నారు. మనం ఇమోగాలో ఫామ్ ఫిల్ చేశాక క్యూఆర్ కోడ్ ఇస్తారు. సో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తేనే ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వనిస్తున్నారు. దాని తర్వాత చెక్ ఇన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. ఐ కనెక్టెడ్ టు ఎయిర్పోర్ట్ వైఫై అండ్ వరుణ్కి ఇన్ఫామ్ చేశాను కి సేఫ్గానే రీచ్ అయిపోయాను అని. స్పీడ్ బోట్లో చాలా స్కేరీ ఉండే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు, అందుకే హీ వాజ్ ఆల్సో స్కేర్డ్ ఎట్లా వెళ్తాను, జాగ్రత్తగా వెళ్తానా లేదా అని. బట్ ఈసారి జాగ్రత్తగానే వెళ్ళాయి, అంత భయమే లేదు. సో లోపలికి వచ్చాక చెక్ ఇన్ అయ్యాక చెక్ ఇన్లో ఏమి ఇన్ఫామ్ చేశారు అంటే వీళ్ళ నార్మ్స్ ప్రకారం మిడిల్ సీట్ ఎంటీ పెట్టాలంట, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అన్నీ ఫాలో అవుతారంట. మేము హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు అన్ని సీట్స్ ఫిల్ ఉన్నాయి, మిడిల్ సీట్స్ ఏం ఎంటీ లేకుండే. బట్ ఇప్పుడు అయితే మిడిల్ సీట్స్ ఎంటీ పెట్టాలంట, ఓన్లీ విండో అండ్ ఐల్ సీట్ మాత్రమే ఫిల్ చేస్తున్నారంట. అండ్ దెన్ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాజ్ ఆస్కింగ్ వేర్ ఇస్ యువర్ హస్బెండ్, యూ షుడ్ బి ట్రావెలింగ్ టు యూఎస్ కదా అని. దెన్ ఐ టోల్డ్ హెమ్ నో, ఐఎమ్ ట్రావెలింగ్ టు ఇండియా అండ్ మా హస్బెండ్ యూఎస్కి వెళ్తారు, రేపు వెళ్తారు అని. సో ఇద్దరు కలిసి వచ్చారు కదా, అందుకే ఒక్కరే కనిపిస్తున్నారు అని అడిగాను అని చెప్పారు. యా దెన్ ఇమిగ్రేషన్ అయిపోయింది. తర్వాత సెక్యూరిటీ చెక్ అయింది. అది నాట్ ఈవెన్ అలౌవింగ్, కొంచెం ఒక వాటర్ బాటిల్ కూడా అలౌ చేయనియట్లేదు. జనరలీ మన ఎయిర్పోర్ట్స్లో చేస్తారు, ఇంటర్నేషనల్లో అంత చేయలేండి, డొమెస్టిక్లో అయితే చేస్తారు వాటర్ బాటిల్. సో అక్కడి నుంచి ఇప్పుడు గేట్ దగ్గరికి వచ్చాను, వెయిట్ చేస్తున్నాను. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళాలో. చాలా బాధగా ఉంది వరుణ్ వదిలేసి వెళ్తున్నా అని. ఇన్ని డేస్ పెళ్ళికి వచ్చినప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా, దెన్ ఇప్పుడు మళ్ళీ ఒక్కడే వెళ్ళాలి, ఒక్కడే ఉండాలి యూఎస్లో అట్లీస్ట్ ఒక 1 month వరకు అంటే కొంచెం బాధ అవుతుంది. చూద్దాం మీకు. సో మోర్ స్ట్రెంత్ టు హిమ్, ఐ మిస్ హమ్ అ లాట్ ఇప్పటికీ ఆల్రెడీ. ఫ్లైట్ ఎక్కాక విల్ కంటిన్యూ. ఫ్లైట్ ఎక్కేసాను, చాలా డిలే అయిపోయింది బోర్డింగ్కి. లోపలంతా శానిటైజ్ చేశారు అండ్ ఫ్యూమిగేట్ చేశారు, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లైట్ అయితే. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అయిపోయింది అండ్ ఒక 2 minutesలో టేక్ ఆఫ్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో ఐ విల్ స్టే కామ్ అండ్ మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ వ్యూ కదా, ఆ ఐలాండ్స్, ఆ క్లౌడ్స్, ఆ వాటర్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అన్నా చూడాలి ఈ వ్యూని. నిన్న ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఐ కుడెంట్ రికార్డ్ ద వీడియో. నా ఫ్లైట్ ఆల్రెడీ డిలేడ్ ఉండే అండ్ నేను ల్యాండ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది బికాస్ హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే. సో ఫ్లైట్ హ్యాడ్ టు టేక్ 2 more rounds అరౌండ్ హైదరాబాద్. అందుకే ఇంకా లేట్ అయిపోయింది ల్యాండ్ అయ్యేసరికి. అండ్ నా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసి బయటకు వచ్చేసరికి అత్తయ్య వెయిట్ చేస్తుండే. ఇంటికి వచ్చేసాను.
సో ఎయిర్‌పోర్ట్‌లో మనని ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు అంటే, ఆల్రెడీ ఎయిర్ సువిధ ఫార్మ్ ఒకటి సబ్మిట్ చేశాం కదా! దాని ప్రూఫ్ చూయించమని చెప్పారు. సాఫ్ట్ కాపీ ఒక ప్లేస్‌లో అడిగారు అండ్ హార్డ్ కాపీ ఒక ప్లేస్‌లో సబ్మిట్ చేయమని చెప్పారు. అండ్ ప్రూఫ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ కూడా చూయించమని చెప్పారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయమని చెప్పారు. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్‌లో మనము హోమ్ క్వారంటైన్ ఉంటాము అని డిక్లేర్ చేయాలి వాళ్ళకి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక బయటకొచ్చేసరికి చాలా చాలా టైం పట్టింది. అండ్ అస్సలు సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వలేదు మన వాళ్ళు అక్కడ. ఎయిర్‌పోర్ట్‌లో అంతా హడావిడి గోల ఉండే. చిన్న చిన్న గొడవలు కూడా అవుతుండే నేను ఫస్ట్ వెళ్ళాలి అని. అదంతా అయిపోయి బయటకొచ్చేసరికి చాలా హమ్మయ్య అనిపించింది ఇంటికెళ్ళిపోవచ్చు అని. అండ్ ఇంకా చాలా టయర్డ్ అయిపోయాను ఆ ట్రావెల్‌కి, ఆ జర్నీకి. అందుకే ఐ కుడెంట్ రికార్డ్ ద వీడియో. సో నెగెటివ్ ఆర్‌టీపీసీఆర్‌ని ఇముగాలో కూడా సబ్మిట్ చేయాలి. అరైవల్ అప్పుడే కాదు, డిపార్చర్ అప్పుడు కూడా ఇముగాని సబ్మిట్ చేయాలి మనము. ఇముగా వెబ్‌సైట్‌లో ఫార్మ్స్ ఫిలప్ చేసి, ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా! యూ నీడ్ టు టేక్ జిరాక్స్ ఆర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఇట్. ఆ సాఫ్ట్ కాపీ అన్నా, ఆ జిరాక్స్ అన్నా చూపిస్తేనే మనల్ని మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి అలౌ చేస్తారు. లేకపోతే అలౌ కూడా చేయట్లేదు ఎయిర్‌పోర్ట్‌లో. అండ్ ఒక చెక్ ఇన్‌కి ఒక 2 అవర్స్ ముందు అలౌ చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌కి. నాట్ మోర్ దాన్ 2-3 అవర్స్. ఐ స్టిల్ మిస్ వరుణ్ చాలా. ఐ నో ఐల్ గో బ్యాక్ 1 మంత్‌లో కానీ, నార్మల్‌గా అనిపించింది వెళ్ళేటప్పుడు 15 డేస్ ఉంది కదా అని. బట్ ఆ స్పీడ్ బోట్ నుంచి ఇంకా దూరంగా వచ్చేస్తున్నప్పుడు, స్పీడ్ బోట్‌లో ట్రావెల్ చేస్తునేటప్పుడు చాలా బాధేసింది. లైక్ ఐ కుడెంట్ టాలరేట్. కానీ ఫింగర్స్ క్రాస్ తొందరగా వెళ్ళిపోతాను, తొందరగా వీసా వచ్చేస్తది అని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ us. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.